ఖమ్మం జిల్లాలో అధికార బీఆర్ఎస్ కి నష్టం కలిగించడమే లక్ష్యంగా ఆ పార్టీ రెబల్ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి అడుగులు వేస్తున్నారు. ఒక్కో నియోజకవర్గంలో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ అనుచరులు మద్దతుదారులను కూడగడుతున్నారు. తాజాగా పాలేరు ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎప్పటి మాదిరిగానే అధికార పార్టీని టార్గెట్ చేశారు. సమ్మేళనాలు ఎందుకు జరుగుతున్నాయో అందరికీ తెలుసని పొంగులేటి అన్నారు. రాబోయే ఎన్నికల ఉప్పెన్నలో ప్రజాప్రతినిధులు అంతా కొట్టుకుపోతారని పొంగులేటి జోష్యం చెప్పారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ని గద్దెదించడం, ఖమ్మంలో ప్రజాప్రతినిధులను ఇంటికి పంపించడమే తమ ఎజెండా అని పొంగులేటి స్పష్టం చేశారు. రాష్ట్రమని చెప్పుకునే తెలంగాణ రాష్ట్రం, మేము డబ్బులున్న రాష్ట్రమని చెప్పుకునే తెలంగాణ రాష్ట్రం ఈనాడు సుమారు 5 లక్షల కోట్లు అప్పులైందంటే ఈ ధనమంతా ప్రతి మనిషికి పుట్టబోయే బిడ్డతో, నిన్న పుట్టిన బిడ్డతో సహా సుమారుగా 1,35,000 రూపాయలు ప్రతి వ్యక్తి మీద మనకి తెలియకుండానే మనం ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన అప్పు ఉన్నామన్న సంగతి కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. అంటే నేను చెప్పాల్సింది ఏంటంటే, చెప్పదలుచుకున్నది, ఎవరైనా ఏ గ్రామంలోనైనా డబ్బులు ఉన్న వాళ్ళుంటే, 1 లక్ష రూపాయలుంటే ఇల్లు కట్టుకోవాలంటే ఒక 50,000 అప్పు చేసి 1,50,000 ఇల్లు కట్టుకుంటే అందంగా ఉంది, అందంగా ఉంటది. కానీ 1,00,000 రూపాయలుంటే ఆ 1,00,000 రూపాయలకి 1,00,00,000 రూపాయలు అప్పు చేసి 1,00,00,000 రూపాయలు అప్పు చేసి నేను ఇల్లు కట్టుకున్న పరిస్థితి